సమయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క వర్ధంతి సందర్భముగా ఈ సమావేశంలో పాల్గొన్నాం. పోయిన సంవత్సరం కూడా మరి కర్నూలు జిల్లాలో ఈ రకంగా మరి ప్రవీణ్ పగడాల గారిని హత్య అని చెప్పి ర్యాలీ చేయడం జరిగింది. నేను మరి దేవుని సేవకునిగా ఈ సందర్భంలో మీడియా వారికి తెలియజేయమనగా, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాకుండా హిందువులు ముస్లింలకు కూడా ఎంతో మేలు చేస్తున్నారు. ఆయనకి దాదాపు నాకు 2 కంపెనీస్ ఉన్నట్టుగా ఆయన ఇంటర్వ్యూలో చూశాం. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు. హిందువులో పండగ వచ్చిందనుకోండి వాళ్ళకి బోనస్ ఇచ్చేవాడు. అలాగే ముస్లింల పండగ వచ్చిందనుకోండి అప్పుడు కూడా ఆయన వారికి బోనస్ ఇచ్చేవాడు. ప్రవీణ్ పగడాల గారు మతపరమైనటువంటి విషయాలే కాదు, సోషల్ వర్కులు చేశాడు, చాలా మందిని హక్కులు చేర్చుకున్నాడు. ఈ రోజుకు దాదాపుగా 1 సంవత్సరం అయింది. ఈరోజు దాదాపు చనిపోయి ఇటువంటి నీతిమంతులను మేము కోల్పోవడంలో ఈరోజు అందరూ క్రైస్తవేతలందరూ ఐక్యత కలిగి ఆ యొక్క ప్రాంతాల్లో, పట్టణాల్లో, అనేక గ్రామాలు, అనేక వీధులలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమం అనేక మంది జరుపుకుంటున్నారు. ఎందుకు ఇది జరుపుకున్నట్టే ఒక నీతిమంతులకు ఈ కార్యక్రమంలో ఎంతో మధురమైన సెలవు ఇచ్చినాం కాబట్టి ఇలాంటి ఉంటున్నాము. అంతేకాకుండా మేము గవర్నమెంట్ కూడా ఒక విషయాన్ని మేము తెలపరుస్తున్నాము. ఇలాంటి మిషనరీ సేవ కలిగిన వారికి మన ప్రభుత్వాలు కూడా అండగా ఉండాలి. అనేక విషయాల్లో కూడా ఈ కార్యక్రమం తీసుకొని మేము ఒక క్రైస్తవులు అంటే ఒక మతమే కానే కాదండి, ఒక మార్గం ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేసుకోబోతున్నాము. సేవా కార్యక్రమంలో ఇతరులకు సహాయపడిన వారు, అనేక నిరాశ కలిగిన వారికి అనేక సేవా కార్యక్రమాలు, విద్య కానీ వైద్యం కానీ అనేక రీతిలో మేము సేవా పరిచయం చేసుకుంటా అనేక మంది అక్కర్లు చేర్చుకొని ఈరోజు కుల మత భేదము ఏమీ లేకుండా కూడా మేము సేవా కార్యం జరిగిస్తున్నాము. క్రైస్తవుల పట్ల అనేక మంది అధికారులు కానీ అనేక రీతిలో ఆలోచనలు కలిగి చేసుకోవాలా, రాజకీయాలు కూడా ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే క్రైస్తవులు చేస్తున్న అనేకమైన ఈ మధ్యకాలం జరుగుతున్నాయి, అనేక విషయాలు క్రైస్తవులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీరు ఖండించాలి. మేము ఖండిస్తున్నాం ఈ సమాధానం నుంచి ద్వారా. ఇటువంటి దురోధులు కరగకుండా క్రైస్తవులకు ఒక ప్రొటెక్షన్గా మనము ఈ రోజులో మన భారతదేశంలో మనం ఒక జాతీయ జెండాలో మేము ఉంటున్నామంటే ఎవరెవరు ఉంటున్నారంటే ఒక హిందూ ఉంటున్నాడు, ఒక క్రైస్తవు ఉంటాడు, ఒక ముస్లిమ్స్ ఉంటాడు. ఒక జాతీయ జెండాగా ఒక లౌకిక దేశంగా మన భారతదేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ భారతదేశంలో ఈ జెండాలో మనం ఈ 3 కులాలు కలిసి ఉంటున్నాం కాబట్టి మన సమానంగా ఎవరు మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించడానికి సహాయపడడానికి అధికారులుగా చేసుకోవాలి. మనకు చట్టాలు అనేకంగా రీతిలో ఉన్నాయి. సువార్తను ఈరోజు అనేక ప్రాంతాల్లో సువార్తలు ప్రకటిస్తున్నాం. మేము మతం మారమని చెప్పడం లేదు, మార్గం వైపు ఉండమని అడుగుతున్నాం. మా మార్గమే ఒక మంచి మార్గం నడిపించాలని ఈ రీతిగా మేము కార్యక్రమం తెలుస్తున్నాం. కాబట్టి పగడాల ప్రవీణ్ గారు ఈరోజు మాకు లేని లోటు ఎంతో బాధాకరమైన విషయము. క్రైస్తవేతలు అనేక మంది కార్యక్రమంలో అనేక చర్చలలో అనేక కార్యక్రమాలు జరిగిస్తున్నారు కాబట్టి వారి నీతిమంతులు మేము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మేము జ్ఞాపకం చేసుకున్నాం.